ఎవరైనా సరే ఆరోగ్యంగా ఉండాలంటే శుభ్రత పాటించాలి. మరి శుభ్రత కావాలంటే ఎలిం ప్రొడక్ట్స్ వాడాలి. మీకు ఓకే ఏంట్రా ఇది బోర్ కొడుతుంది స్లోగా ఉంది అంటారు. అలా అని చెప్పి మీరు లేచి వెళ్ళరు. ఆ స్లో కూడా చూస్తూ నెక్స్ట్ డే ఉంది, నెక్స్ట్ డే వస్తుంది, నెక్స్ట్ ఏదైనా చూపించి ఉంటాడు డైరెక్టర్ లేకపోతే యాక్టర్ ఆర్ ఎనీథింగ్ విచ్ విల్ థ్రిల్ దెమ్ అని వెయిట్ చేస్తుంటారు. ఆ ప్రాసెస్లో మీరు ఏం చేస్తారంటే మీరు డైరెక్టర్ అయిపోయి ఆ క్యారెక్టర్స్ని ఫాలో అవుతూ వెనక్కి వెళ్ళిపోయి ఎక్కడైతే ఆ మూమెంట్ డైరెక్టర్ అనుకుంటారో ఆ థ్రిల్ ఎలిమెంట్ ఇవ్వాలని ఆ విషయాన్ని మర్చిపోయి మీరు ఈజీగా డీకోడ్ చేయొచ్చు. బట్ ఆ విషయాన్ని మర్చిపోయి సడన్ గా డైరెక్టర్ డీకోడ్ చేసిన ఆ థ్రిల్లింగ్ మూమెంట్ మీరు ఎంజాయ్ చేస్తారు. సో థ్రిల్లర్ కి ఇంత స్కోప్ ఉంది. ఆడియన్స్ ని స్టిమ్యులేట్ చేసి ఆడియన్స్ ని ఎంగేజ్ చేసి కూర్చోబెట్టి అంటే వాళ్ళు ఎంటర్టైన్ చేయడం అనేది థ్రిల్లర్ చాలా స్కోప్ ఉంటుంది. సో నేను ఎందుకు థ్రిల్లర్స్ ఎక్కువ ఎంచుకుంటానంటే దేర్ ఈస్ ఎ స్కోప్ టు కనెక్ట్ విత్ అన్ ఆడియన్స్. ఫర్ ఎగ్జాంపుల్ షో టైంలో ఒక క్యారెక్టర్ ఉంది. నా క్యారెక్టర్ పేరు సూర్య ఇందులో. సో సూర్య క్యారెక్టర్ స్క్రీన్ మీద వచ్చిన తర్వాత వాడి తాలూకా ఎమోషన్, వాడి తాలూకా రియాక్షన్స్ అవన్నీ ఉంటాయి కదా. ఆ ఫస్ట్ షాట్లోనే తను ఏంటని తెలిసిపోతే వాడిని ఫాలో అవుతారు. శాంతి అని ఒక క్యారెక్టర్ ఉంది, ఆ క్యారెక్టర్ కూడా ఫాలో అవుతారు. సో మీరేమవుతుందంటే ఆ క్యారెక్టర్ తాలూకున్న ఎమోషన్, బ్యాగేజ్, ఫ్లాష్ బ్యాక్ ఇవన్నీ కలిపే లోపల మీరు ఆ థ్రిల్లింగ్ ఎలిమెంట్ని మర్చిపోతారు. ఫాలో అవుతూ అవుతూ సడన్ గా యూ విల్ ఫీల్ అబ్బా ఏం చెప్పాడు రా డైరెక్టర్. దట్ ఈస్ థ్రిల్లర్. అండ్ దీంట్లో స్కోప్ బాగుంది. కథ ఉంటుంది, క్యారెక్టర్ ఆర్క్ ఉంటుంది. పైగా ఓకే ఫేస్కి లేకపోతే దీనికి మనం మెయిన్ లీడ్గా నన్ను హీరో అంటారు, కానీ ఇలాంటి థ్రిల్లర్స్లో మీకు క్యారెక్టర్స్ ఎక్కువ ఉంటాయి. నేను ఎప్పుడు నమ్మేది ఏంటంటే ఒక కథ పూర్తిగా అందరికి అర్థం అవ్వాలంటే పాత్రలు ఎక్కువ ఉండాలి. ఒక పాత్రని అన్ని చేస్తుంది అనుకోండి, ఈజీగా ప్రిడిక్టబుల్ అయిపోతుంది. అంత గ్లోరిఫై చేసిన జనాలకి వన్ టైం వాచ్ బాగుంది. బట్ చుట్టూ క్యారెక్టర్స్ ఎక్కువ ఉంటే కథ ముందుకు వెళ్తుంది. అప్పుడే ఆ కథకి క్లోజర్ దొరుకుతుంది. సో ఐ ఫీల్ థ్రిల్లర్స్ ఎక్కువ పాత్రలు ఎక్కువ ఉంటాయి, క్యారెక్టర్స్ ఎక్కువ ఉంటాయి. నాతో పాటు నాతో కలిసి చేసే యాక్టర్స్ కూడా అంతే టఫ్ గా పర్ఫామ్ చేస్తారు. బికాస్ ద స్టోరీ షుడ్ స్కోప్ ఉంటుంది. సో ఐ థింక్ థ్రిల్లర్స్ వస్తున్నాయి, బట్ కథలు నచ్చుతున్నాయి, అందుకే అది థ్రిల్లర్ గా మారుతున్నాయి. సూపర్. నాకు ఇంకొక డౌట్ ఏంటంటే సార్, అంటే ఒక ఫిలిమ్స్ లో అంటే చాలా మంచి మంచి ఫిలిమ్స్ ఉన్నాయి, ఇంకా మంచి ఫిలిమ్స్ ఉన్నాయి. అంటే ఒక అందాల రాక్షసి కానీ, ఒక అరవింద్ సమేత కానీ, మంత్ ఆఫ్ మధు కానీ, అంటే ఎలా ఉంటాయో అలాంటి ఫిలిమ్స్లో చాలా చాలా వరకు ఉన్నాయి. కానీ ఎందుకని రిలీజ్కి వచ్చేసేటప్పటికి తక్కువ థియేటర్స్కి రిలీజ్ ఇవ్వడం, లేకపోతే న్యూ డైరెక్టర్ అని చెప్పేసి ఆ ఫిలిం అంత ప్రమోటింగ్ కాకపోవడం. సో అంటే ఖచ్చితంగా ప్రమోషన్ వెళ్తేనే జనాలకి ఒక కాన్సెప్ట్ ఏంటి, ఒకటి ఏంటి అనేది అర్థమయ్యి థియేటర్ వరకు వస్తున్నారు. లేదు అంటే ఓటీటీకి వచ్చేస్తుంది కదా అప్పుడు చూడొచ్చులే అని ఉంటున్నారు. ఆ ఓటీటీకి వచ్చేటప్పటికి సూపర్ హిట్ అయిపోతుంది. అది థియేటర్ దగ్గరకు వచ్చేసేటప్పటికి చాలా తక్కువ థియేటర్స్ రిలీజ్ చేయడము. అంటే అది ఎక్కడ ప్రాబ్లం వస్తుంది? యాజ్ ఎ యాక్టర్గా అరే నా ఫిలిం ఇంత బ్యూటిఫుల్ వచ్చింది, స్టోరీ ఇంత స్టఫ్ ఉంది, ఇంత సస్పెన్స్ ఉన్నాయి కదా. యాజ్ ఏ నవీన్ చంద్ర గారు అంటే అందాల రాక్షసి నుంచి అన్నీ గుర్తొస్తాయి ఆడియన్కి. అంటే ఈ సెట్రన్ పీపుల్కే తెలుసు నవీన్ చంద్ర గారు చాలా మంది అనేది కాదు, ఆల్వేస్ ఇండియా వైడ్, వరల్డ్ వైడ్, తెలుగు ఆడియన్స్, తమిళ ఆడియన్స్, కన్నడ, మలయాళీ ఎంత ఉన్నారు అంతమందికి నవీన్ చంద్ర ఏంటి అనేది తెలుసు కదా. సో అలాంటిది ఈ థియేటర్ వల్ల ప్రాబ్లమా? యాజ్ ఏ యాక్టర్ గా మీ ఫీలింగ్ ఏంటి, ఇన్నర్ ఫీలింగ్? ఇప్పుడు మీకు సోషల్ మీడియా ఇవన్నీ ఉన్నాయి. నేను అందాల రాక్షసి సంభవానికి చేసేటప్పుడు సోషల్ మీడియా ఏం లేదు. యూట్యూబ్ కూడా చాలా రేర్ అనమాట. ఒక ట్రైలర్ ఏదో మీరు టెలివిజన్లో ఇవ్వాల్సి వస్తుంది, ట్రైలర్ అయినా కానీ టీజర్ అయినా కానీ కానీ. ఇప్పుడు సోషల్ మీడియా వచ్చేసింది. సో మెయిన్గా ఏంటంటే డేట్, ఆ థియేట్రికల్ చేయడానికి డేట్ చాలా ఇంపార్టెంట్. సపోజ్ నేను ఒక ప్రొడ్యూసర్ని, నాకు ఇప్పుడు July 4th ఈ సినిమా, వీఆర్ లక్కీ దట్ వీ హ్యావ్ ఓన్లీ 2 films దట్ డే. ఒక ఫిలిం తర్వాత ఇంకో ఫిలిం చూస్తారు. బట్ ఇప్పుడు ఏమైందంటే 6 films, 7 films, 8 films ఒక డేట్కి. అండ్ ప్రమోషన్స్ చేస్తున్నాం, ఆ ప్రమోషన్ నిజంగా ఆడియన్కి రీచ్ అవుతుందా? లేదు. ఎందుకు లేదంటే బికాస్ ఆడియన్కి ఇంటి గుమ్మం దాటిన వెంటనే 100 రకాల ఎంటర్టైన్మెంట్ ఉంది. ఇంతకుముందు అలా ఉండలేదు. ఇంతకుముందు ఉంటే మ్యాక్సిమం బీచ్, వైన్ షాపు, లేదంటే సినిమా థియేటర్, లేకపోతే ఫుడ్ ప్లేస్, రెస్టారెంట్స్ ఉండేవి. మాల్స్ వచ్చేసాయి.
ఇప్పుడు మీరు హైదరాబాద్ చూస్తే ఎవ్రీ స్ట్రీట్లో, ప్రతి స్ట్రీట్లో ఒక పికల్ బాల్ కోర్ట్ ఉంది, ఒక బ్యాడ్మింటన్ కోర్ట్ ఉంది, ఫుట్బాల్ కోర్ట్ ఉంది. సి ఒక ఆడియన్ థియేటర్కి రావాలంటే ఒక మాల్లో నుంచి దాటి రావాలి. మీకు స్టార్బక్స్ ఉంది, కాఫీ డే ఉంది, ఇవన్నీ ఉన్నాయి. ఇక్కడి నుంచి దాటి థియేటర్ లోపలికి వచ్చి టికెట్ తీసుకొని కూర్చోవాలి. సో ఇట్ ఈస్ నాట్ ఈజీ నౌ టు బ్రింగ్ అన్ ఆడియన్స్ టు థియేటర్. సో యాజ్ ఇండస్ట్రీ వాట్ ఐ ఫీల్ వీ షుడ్ గో డోర్ టు డోర్. మన సినిమాలు రిలీజ్ అవుతున్నాయని ప్రమోషన్ ఆడియన్స్కి తెలియట్లేదు, కానీ మనమే అంటున్నాం ఆడియన్స్ రావట్లేదు. ఆడియన్స్ వస్తారు, దే విల్ కమ్ అండ్ దే వాచ్ ద ఫిల్మ్. వాళ్ళకి వేరే ఏం ప్రాబ్లం లేదు. యాక్చువల్లీ బాగుందంటే వర్డ్ ఆఫ్ మౌత్ విని బాగుందంటే వస్తున్నారు, లేదా కొందరు రివ్యూ చూసి వస్తున్నారు, లేదా కొందరు ఏ పని లేక టైంపాస్కి సరే వెళ్దామని. సమ్మర్స్లో అయితే ఏసీ కోసం కొందరు వెళ్తారు. సో ఇలా ఉంది. బట్ ఐ థింక్ సమ్వేర్ ముందులాగా వీ హ్యాడ్ దిస్ వాల్ పోస్టర్స్ ఎక్కువ ఉండేవి. వీధి వాల్ పోస్టర్స్. ఇప్పుడు వాల్ పోస్టర్స్ అనేది బ్యాన్ చేస్తారు. గవర్నమెంట్ ఈజ్ నాట్ అలౌయింగ్ టు స్టిక్ వాల్ పేపర్స్. ద ఓన్లీ మీన్స్ ఇస్ సోషల్ మీడియా. ఓకే, సోషల్ మీడియాలో మన సినిమా ప్రమోట్ అయింది అనుకోండి. ఇప్పుడు నేను ప్రమోట్ చేశాను నా సినిమా, సో నా పేజ్లో పెట్టాను. పెట్టిన తర్వాత నా సినిమాకి సంబంధించిన సెర్చ్ ఇంజిన్ మాత్రమే నాకు తెలుస్తుంది. అక్కడ నేను ఏం ఫీల్ అవుతా, వావ్ నా సినిమా బాగా ప్రమోట్ అయింది, కానీ జనాలు థియేటర్కి రావాలి. నాకు తెలీదు అది నా సినిమాలు చూసిన ఆడియన్స్కి రీచ్ అయిందా లేదా నాకు తెలియదు. సో ఇది చిన్న మిత్తే. అంటే వి నీడ్ టు వర్క్ ఫర్ ద ఫిలిం. ఐ థింక్ ఆడియన్స్కి తెలియాలంటే ఆడియన్స్ ఎక్కడున్నారు అక్కడ వెళ్ళి మేము చెప్పాలి, మా సినిమా రిలీజ్ అయింది రండి. వీఆర్ డూయింగ్ దిస్ సేమ్, కమ్ అండ్ వాచ్ మై ఫిలిం. సో ఐ థింక్ the industry should do something so that audience come to know about our releases, our films. అంటే అప్పట్లో ఎలా ఉండేవి అంటే సార్, మంత్లీ ఎక్స్క్లూజివ్గా ఒక 5 to 6 ఫిలిమ్సే రిలీజ్కి ఉండేవి. ఇప్పుడు 50 to 60, 100 ఫిలిమ్స్ కూడా రిలీజ్ అవుతున్నాయి. సో అదొకటి. అండ్ నిజంగా మీరు చెప్పేటట్టు ప్రతి ఏరియాలో, స్కూల్స్ దగ్గర, కాలేజెస్, హాస్పిటల్స్, బస్ స్టాప్స్, ప్రతి గల్లీలో, ప్రతి వీధిలో కూడా వాల్ పేపర్స్ అంటించేవాళ్ళు. అంటే ఎంత ప్రమోటింగ్ ఉన్నా, ఎంత డిజిటల్ మీడియా ఉన్నా, ఒక యాక్టర్కి తన వాల్ మీద ఆ పోస్టర్ అనేది ఒక డిఫరెంట్ కిక్ ఉంటుంది. యాక్టర్ పవర్ అని ఒకటి ఉంటుంది. ఒక యాక్టర్కి ఒక సర్టన్ ఆడియన్స్ని పుల్ చేసే ఒక పవర్ ఉంది. అందుకే వాళ్ళని స్టార్ అంటారు, హీరో అంటారు, యాక్టర్స్ అంటారు. సో ఇప్పుడు సినిమా తీయాలంటే అంత ఈజీ కాదు. తీసేసాం, బయటకు వచ్చింది, ఒపీనియన్స్ చెప్తారు, ఒపీనియన్స్ ఈజ్ యాక్సెప్టెడ్, వెళ్ళొద్దు. ఒక ఆడియన్స్ వచ్చి ఇంకో ఆడియన్స్ చెప్తే బాగాలేదురా వెళ్ళొద్దురా అంటే పర్లేదు. అదే పని కట్టుకుని మీరు ఇది నా ఒపీనియన్, నాకు నచ్చలేదు, మీరు వెళ్ళొద్దు అని చెప్పడం రాంగ్. నా ఒపీనియన్కి ఓకే, ఇది నా ఒపీనియన్, మీరు వెళ్ళి ట్రై చేయండి, చూడండి, బాగాలేదంటే మీరు పెట్టండి అలాగని. అంతేగాని మీ ఒపీనియన్ ఇంకొకరి మీద చెప్పి వెళ్ళొద్దు. కొన్ని వర్డ్స్ యూజ్ చేస్తుంటారు చాలామంది. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ రివ్యూవర్స్ అనే కాదు, ఇప్పుడు ఎవ్రీవన్ హ్యాస్ అ సోషల్ ప్లాట్ఫామ్ కాబట్టి ప్రతి ఒక్కరు రివ్యూవర్ అయిపోయారు. సో వెళ్ళదని చెప్తే ఏమవుతుందంటే యూఆర్ కిల్లింగ్ ఎంప్లాయ్మెంట్ ఆఫ్ మెనీ టెక్నీషియన్స్ ఇన్ అవర్ ఇండస్ట్రీ.